థ్యాంక్ఫుల్గా ఉండటం, కృతజ్ఞతాపూర్వకముగా బ్రతకటం, కృతజ్ఞతాపూర్వకముగా నడుచుకోవటం, కృతజ్ఞతాపూర్వకముగా జీవించటం, సాక్షిగా బ్రతకటం. ఆ లైఫ్ దేవుడు ఆశిస్తాడు, ప్రజలు కూడా ఆశిస్తారు. కృతజ్ఞత కలిగిన మనస్సు. ఓకే, పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన పాఠ్య భాగంలో నుండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 13 మరియు 13వ వచనం చాలు, అందరం కలిసి చదువుకుందాం. పేజీ నెంబర్ 619. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనం స్క్రీన్ మీద కనిపిస్తుంది. మన అందరం కలిసి కూడా చదవచ్చు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండా ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా అని అందరూ ఉంటే నీవు యెహోవా యందు ఆనందించదవు. హల్లెలూయా. అది సంగతి. అలా ఉంటే ఉన్న వ్యక్తికి అది వర్తిస్తుంది. ఉన్న వ్యక్తి అనుభవిస్తాడు, అలా ఉన్న వ్యక్తి ఆనందిస్తాడు. లోకనందు కాదు ఈరోజు తినే మొక్కలో కాదు ఆనందించేది. దేనిలో? ప్రభు ఇచ్చే ఆనందంలో, ప్రభు ఇచ్చే సంతోషంలో అతడు ఆనందిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్న మాట వాగ్దానం, ఉన్నతమైన శిఖరాలకు నేను మిమ్మల్ని తీసుకుని వెడతాను. ఎప్పుడు అంటే మీరు చేయాల్సింది మీరు చేసినప్పుడు, నేను చేయాల్సింది నేను మీకు చేస్తాను. ఇది దేవుడు చెప్పిన మాట. ఈ విశ్రాంతి దినము అనేది పాత నిబంధనలో శనివారం, కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆదివారం పునరుత్థాన దినం మనకి ఆదివారం. అది పౌలు గారు చెప్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ప్రతి ఆదివారం మీలో ప్రతివాడును తాను వర్తిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయాలి. అది సంగతి. ఓకే, రైట్. లుక్ ఎట్ మీ ప్లీజ్. మీరందరూ అంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోలేదు. ఎండాకాలం చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అనారోగ్యాలకి గురైపోయాం, చాలా తెలియనటువంటి ఆందోళన, తెలియనటువంటి ఆయాసం, తెలియనటువంటి శరీర వేడితో చాలామంది బాధపడ్డారు. అలాగే తప్పని పరిస్థితుల్లో పనులకు వెళ్ళారు. కొంతమంది హాస్పిటల్లో వండిపోవాల్సి వచ్చింది. అంతటి భయంకరమైన వాతావరణం. ఇంకా అవ్వలేదండి, ఈ నెలంతా కూడా ఉంది. గ్లోబల్ వార్మింగ్, సిమెంట్ రోడ్లు పెరిగిపోయాయి, తారు రోడ్లు పెరిగిపోయాయి, చెమ్మ లేదు, మట్టి రోడ్లు లేదు, చెట్లు లేవు. దానికి కారణం అంతే. ఇది ఇంకా మనం అనుభవించబోతున్నాం. ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. పల్లెటూర్లకు తక్కువ ఉంటుంది, సిటీలో ఉన్నటువంటి ప్రజలకు, అమరావతి ప్రజలకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఫ్లాట్ల రేట్లు పెరగాలి కాబట్టి, మనకు చెట్లు లేవు, రోడ్లు కావాలి, మనకు సిమెంట్ రోడ్లు కాబట్టి ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక రకంగా మనం బ్రతికొనటం అనేది నిజంగా చాలా సంతోషం. మనం క్షేమంగా ఉండటం అనేది చాలా సంతోషం. మీరందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారు. గుణదలోడు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభు బలు మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ కూడా మీకు స్టూల్ వేసారా, కుర్చీలు వేసారా? జర మాట్లాడలేదు. కానీ మీకు స్టూల్ వేసారా, కుర్చీ వేసారా? అంటే మీరు నడుము ఆనుకోవచ్చునే కదా. మరి ఎందుకు వెనక వంగారు? వెనక అనుకోండి, వెనక అనుకోండి. ఓకే,
వెనక చక్కగా వెనకాల మీకు గాలి ఆటలేదు కదమ్మా రాధిక, మీకు గాలి ఆటలేదు. వెనకాల ఈ సైడ్ బ్యాక్ లైన్ కూడా గాలి ఆటలేదు. వచ్చే వరకు మీకు ఫ్యాన్ వచ్చేస్తుంది అక్కడ. ఇటు సైడ్ ఒక ఫ్యాను, ఆ సైడ్ ఒక ఫ్యాను మీకు బిగించేస్తున్నాం గాలి ఆటలేదు కాబట్టి. ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉంటాయి, ఏసీలు కూడా పనిచేయవు. ఎందుకంటే బయట ఉన్న కంప్రెసర్ వేడెక్కిపోతుంది, ఇంకెక్కడ కూలింగ్ చేస్తుంది, చాలా కష్టం. ఓకే, మీరు ఇక్కడికి వచ్చింది నిద్రపోవటానికి కాదు, మీరు ఇక్కడికి వచ్చింది కాలక్షేపానికి కాదు, కాలక్షేపానికి కాదు, టైం పాస్ కాదు, వ్యర్థంగా గడపడానికి రాలే. ఇక్కడ మనకి కొంత సమయమైన ప్రభువును మనం ఆనందించడానికి. ఒక ఎగ్జాంపుల్, క్రైస్తవులు చనిపోయినప్పుడు బాక్సులో పెడతారా, దేనిలో పాడి కడతారా? ఇది బాగా తెలిసిందే, మీకు అందరూ మాట్లాడారు. గుడ్, సంతోషం. హైందవులు ఏం కడతారు? పాడి కడతారు. క్రైస్తవులు బాక్స్. ఇంకొక కమ్యూనిటీ ఉంది, కూర్చోబెట్టి తీసుకెళ్తారు. సన్న కంసన్న ఏం చేస్తారు? కూర్చోబెట్టి తీసుకెళ్తారు కదా. అలా తీసుకెళ్తుంటే తల ఎట్టెట్టు ఊగుతూ ఉంటుంది, తీసుకెళ్ళేటప్పుడు ఎట్టెట్టు ఊగుతూ ఉంటుంది. మీరు అలా కూడా పోవట్లా, అంటే చచ్చిపోయిన వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇటు ఊగుతున్నారు. కనీసం మీరు అలా కూడా ఊగొట్టట్లే కొంతమంది, అలా కూడా వందనాలు చెప్పట్లేదు కొంతమంది. ఓకే, అలా ఉండొద్దు. కాస్త కదలిక కలిగి ఉండండి, మెడకు కలిగి ఉండండి, స్పందించండి. హల్లేలూయా చెప్పన్నప్పుడు మీ సొమ్మేం పోదు కదా, మీ పొళ్ళేం అరిగిపోవు కదా. కాబట్టి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం. నాకు జిందాబాద్ కట్టమని చెప్పట్లేదు కదా, వర్ధిల్లాలి పాస్టర్ గారి నాయకత్వం అంటలేదు కదా. దేవుడి నాయకత్వం వర్ధిల్లాలి అనడానికి హల్లేలూయా చెప్తున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. ఇప్పుడు చెప్పొద్దు, చెప్పమన్నప్పుడు చెప్పండి. ఓకే, రైట్. ఇక్కడ 58వ యెషయా గ్రంథం మనం చదువుకుందాం. 56వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. 56వ అధ్యాయం 2వ వచనం. శాంతిలో ప్రవేశించున్నారు, మళ్ళీ చదవమ్మా. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. 56:2. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు ఎవరికి చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి, ఎందుకు చేయబట్టు? కీడు చేయకుండా మంచి చేయడానికి ఓపెన్ చేయాలి, కీడు చేయడానికి మీరు బెగపెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందంటే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎంత చక్కగా వివరణ ఇచ్చారంటే, ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఇలా చేస్తే నాలో మీరు ఆనందిస్తారు. ఇక ఈ ఆనందం ప్రపంచంలో ఎవరు కూడా లేదు. ఏమంటే యూదులకి దేవుడిచ్చినటువంటి ఆ సామర్థ్యం కానీ, జ్ఞానం కానీ, ఆ శక్తి కానీ ఎవరికి లేదు ప్రపంచంలో, ఎవరికి లేదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ గర్వం కూడా అదే. ఇప్పుడు వాళ్ళు పడిపోవడానికి కూడా కారణం కూడా అదే. దేవుడు చక్కగా వాళ్ళకి ఇచ్చాడనమాట. అంటే ఇక్కడ ఏంటి మనం ఆలోచించండి, ఫ్యామిలీ అంతా కూడా, ఫ్యామిలీలో యవ్వనస్తులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, ఫ్యామిలీ అంతా కూడా మీరు ఆనందించాలంటే దీన్ని మీరు ఏం చేయమంటే ఘనంగా ఎంచాలి. ఉసూరు మంట రాకూడదు, ఘనంగా. అబ్బా ఇప్పుడు లేనిపోయింది, పాస్టర్ గారు మమ్మల్ని అందరూ కూడా గుణం నుంచి రమ్మన్నాడు, ఇప్పుడు రానుపోను 20, 40 అని అనుకోకూడదు. అనుకోలేనందుకు దేవుడు స్తోత్రం. అనుకుంటే సమస్య ఏంటంటే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, ఫీజు 200, ఆర్ఎంపీ అయితే 100 రూపాయలేమో. అంటే ఆలోచించాలి. మన యొక్క దృక్పథం, మన యొక్క ఆలోచనలు చెడుగా ఉండకూడదు, అది మంచిగా ఉండాలి. మనం చేసేది మంచి దారిలోకి మనం వెళుతున్నాం, మంచి మార్గంలోకి వెళుతున్నాం. ప్రభువునందు ఆనందించడానికి, దేవుని సన్నిధికి, దేవుడి బిడ్డలతో కలిసి మనం దేవుని మహిమపరచడానికి మనం వెళుతున్నాం. అందుకే చెప్తున్నమాట, ఇక్కడ మీరు వాడుక భాషలో చదివినట్లయితే అక్కడ ఏముంటుందంటే
ఏమని ఉంటుందంటే 56:2 మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26 వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26 వచనం చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే తన హృదయమును మోసపరుచుకొనుచు తన హృదయమును మోసపరుచుకుంటాడు. భక్తి గలవాడనని అనుకొని ఎడల భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థం. ఏంటంటే ఇక్కడ మీకు ఏమైనా అర్థమైందా? ఏమైనా అర్థమైందా? నేను భక్తిపరుణ్ణి, నేను ప్రార్థనాపరుణ్ణి, నాకు వాక్యం అంతా తెలుసు, నేను సీనియర్ని, నేను జ్ఞానవంతురాల్ని అని మీరు అనుకుని ఏమంటున్నాడు తర్వాత? ఏమన్నాడు తర్వాత బైబిల్లో 26వ వచనంలో? వాని భక్తి వ్యర్థమే. వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా కానీ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే, పనికి మాలిన మాటలు మాట్లాడితే ఎవడైనా కానీ వాడు భక్తి వ్యర్థమైపోతుంది. అందుకే భక్తిలో ఉన్న శక్తిని మనము అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అది సంగతి. ఓకే, ఇక్కడ ఇందాక మనం 58వ అధ్యాయం చదువు యెషయా గ్రంథంలో ఇక్కడ వాడుక భాషలో నేను చదువుతున్నాను, మీరు చాలా చాలా గమనించాలి. ఏమనకంటే 13వ వచనం, నీవు నా విశ్రాంతి దినాన్ని కాలదనకుండా. ఎంత బాగుంది కదండి ఇక్కడ, కాలదనకుండా. అక్కడ మన బైబిల్స్లో చాలా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా ఉంది. కాలదనకుండా, అరే కాలదనుకున్నా అంటే నువ్వు అంటారు కదా, అలాగూ మీరు విశ్రాంతి దినాన్ని కాలదనకుండా నా పవిత్ర దినాలలో నీకిష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా విశ్రాంతి దినము సంతోషకరమైన దినముగా, యెహోవా పవిత్ర దినముగా, ఘనమైనదిగా భావించుకుంటే, నీ సొంత విధానాలు విడిచి నీకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించకుండా పనిలేని మాటలు అనకుండా నా దినాన్ని గౌరవిస్తే, అది ఇక్కడ ఈ మాట మీరు పట్టుకోవాలి, గౌరవం. ఏమండి గౌరవిస్తే అంటే దాని అర్థం ఏంటి? అసలు ఆదివారం ఏంటి, పొద్దున్న లెగడం ఏంటి, మనం ఇక్కడ రావడం ఏంటి, మీరందరూ అక్కడ కూర్చోవడం ఏంటి, ఎవరు ఇక్కడ నిలబడి చెప్పడం ఏంటి, ఇక్కడ పాడటం ఏంటి, ఈ క్రమం ఏంటి, ఇదంతా కూడా మీరు గౌరవించాలి. ఆయన సహవాసాన్ని గౌరవించాలి. దేవుడిని గౌరవించడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? 7 కొండలు ఎక్కడం కాదు, మరియమ్మ కొండ ఎక్కడం కాదు. దేవుడిని గౌరవించడం అంటే దేవుడికి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మీరు గౌరవించడం, ఈ సహవాసాన్ని గౌరవించడం, ఈ క్రమాన్ని మీరు గౌరవించడం. మీ రాకే ఒక గౌరవం, మీరు ఇక్కడ కూర్చోవడం ఒక గౌరవం దేవుడికి. నా పిల్లలు కుదురుగా కూర్చున్నారు, నా పిల్లలు భయభక్తి కలిగి కూర్చున్నారు, నా పిల్లలకి తల మీద ముసుగు జారదు. అబ్బా ఎంత గౌరవం. ఇక మా యజమానులు ఉన్నారంటే అబ్బా ఎంత చక్కగా వాళ్ళు విధేయులు కలిగి ఉంటారు, ఎంత చక్కగా భార్యల్ని బండి మీద ఎక్కించుకొచ్చేస్తారు, ఎంత చక్కగా భార్యకి బైబిల్ ఇచ్చి ఇక్కడ తీసుకుంటారో. అబ్బా ఎంత గౌరవం కదా. ఏమైనా అర్థమవుతుందా మీకు? చూడండి, త్వరగా మనం ముందుకు వెళ్దాం. కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రతి ఆదివారము అన్నాడు. 149వ కీర్తనలో 1వ వచనం చూసినట్లయితే భక్తులు కూడుకొను స్థలము అన్నాడు. భక్తులు చదవండి 149:1. యెహోవాను స్తుతించండి, కృతకీర్తన పాడండి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతం పాడండి. అది దేవుడు చూస్తాడు. దుర్గా ఇందాక చెప్పాను కదా గౌరవించడం అని. భక్తులను గౌరవించడం, కూడుకునే సమాజంలో యెహోవాకు స్తోత్రం చేయటం అంటే కొత్త విధానములో ఒక కొత్తదనం కనపడాలి. మీలో మీ ప్రవర్తనలో ఒక కొత్తదనం కనపడాలి, మీ వైఖరిలో ఒక కొత్తదనం కనపడాలి, మీ సాక్ష్యంలో ఒక కొత్తదనం కనపడాలి. 140
6వ కీర్తన 2వ వచనం కూడా చదవమ్మా. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను నా స్తుతించెదను. జీవిత కాలమంతయు, నేను నా యెహోవాను జీవిత కాలం అయితే అందరు చదవండి ఆ మాట. నేను జీవితమంతా నీ ప్రేమ గానం. ఏమన్నా అసలు పలండ్రా ప్రచురింతుమేమో నిన్ను కీర్తింతు ఆనందగానముతో. ఎలాగో ఆనందగానముతో. ఎప్పుడు జీవితం అంతా మొక్కుబడిగా కాదు, మొక్కుబడిగా మరియమ్మ తల్లికి కొబ్బరికాయ చెప్పకూడదు కాదు. ఆ కొబ్బరి చెప్పు కూడా ఆడ అమ్మేస్తారు, ఒక చెప్పు నువ్వు తినేస్తావు. పెద్ద ఉటుపలు కాదు, చిన్న ఉటుపలు కాదు. జీవితం అంతా నీ జీవితం. రాత్రి పాస్టర్ గారు చక్కటి వర్తమానం ఇచ్చారు కదా రామరపాడులో, రోమపత్రిక 12వ అధ్యాయం గురించి. ఏమని ఇచ్చారు వచ్చినట్టు చెప్పండి. రాత్రి ఏం చెప్పారు? సజీవ యాగముగా సమర్పించుకోవటం అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడలో గొలుసు తీయటం, ముక్కులు చెవులు తీసేయడం కాదు సమర్పించుకోవడం అంటే. సమర్పించుకోవడం ఒరిజినల్గా కానుకలు బాక్సులు వేయాలి, లేకపోతే మీరు అమ్మేసి ఫలానా మోటార్ వేయించాలి, లేకపోతే ఫలానా చర్చికి రేకులు వేయించాలి, లేకపోతే ఫలానా పని మీరు చేయించాలి. అది ముక్కులు చెవులకు మెడలో తీయటం అంటే. మీరు బీరువాలో పెట్టుకొని కొడుకు కూతురికి ఇవ్వడం కాదు సమర్పణ అంటే. ఫోన్లే వద్దులే కానీ సమర్పించుకోవడం అర్థం ఏంటి? వైట్ డ్రెస్ వేసుకోవడం కాదు. సమర్పించుకోవడం అంటే నీ చేతులు, నీ కాళ్ళు, నీ తలంపులు, నీ ఊహలు సమస్తం ఆయనకు మహిమ కలిగేదట. ఇది ఇంట్లో అయినా, ఒంట్లో అయినా, మార్కెట్లో అయినా, ఎక్కడైనా ఆయనకి మాత్రమే నీ ద్వారా మహిమ కలగాలని అర్థం చేసుకోవాలి సమర్పించుకోవడం అంటే. అందుకే మేము ఎవరూ కూడా ఎప్పుడూ కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు పేర్లు మార్చలేదు. ఈ సంఘంలో షాలోమ్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో పేర్లు మార్చే క్రమం లేదు. మీ పేరు మీ సర్టిఫికెట్లో ఉంటుంది. మీ పేరు మీ 10th క్లాస్లో సర్టిఫికెట్లో ఎవడో మార్చలేడు. ఓకేనా? ఆ పేరు పిలవడానికి మీకు అంతే, పిలవడానికి పేరు. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వడానికి పిలవడానికి ఒక ఇంటి పేరు అంతే. హృదయంలో మారాలి, హృదయాలు మారాలి, జీవితాలు మారాలి, ప్రవర్తన మారాలి, నడవడిక మారాలి, అబద్ధాలు ఆడకూడదు. ఓకేనా? ఇవన్నీ మార్పు. పేర్లే మార్చుకోవద్దు. పేర్లు మార్చుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఆదాం జైల్లో ఉన్నాడు, మోషే జైల్లో ఉన్నాడు, రేప్ చేశాడంట 12 సంవత్సరాల అమ్మాయిని. ఆదాం ఎక్కడ ఉన్నాడు? సబ్ జైల్లో ఉన్నాడు. ఏలియా ఎక్కడ ఉన్నాడు? ఏలియా ప్రార్థనలో లేడు, సబ్ జైల్లో ఉన్నాడు. పేర్లు భలే మారుస్తారు కదండి, భలే ఉంటాయి పేర్లు, వెరైటీగా ఉంటాయి అన్నమాట, చాలా పెట్టించుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏమి చూస్తాడు? ఇది కావాలి ఇంపార్టెంట్. దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఇది చాలా అవసరం. ఇప్పుడు 146వ కీర్తన 2వ వచనం మనం జీవితం అంతా నీ ప్రేమగాను అని మనం చూసాం కదండి. అంటే ఇక్కడ చూడండి, ఆదివారం మనం చేయకూడాల్సినవి చాలా ఉండే, చేయకూడనివి. కొన్ని సంఘాల్లో ఒక ఆరాధన ఉంటుంది, వాళ్ళకి ఒక చర్చి కాబట్టి ఒక టైం. మనకి 2 బ్రాంచ్లు ఉన్నాయి కాబట్టి టైంలు మనం మార్చుకున్నాం. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా నీవు ఆదివారం పెందల కాడే లెగవాలి. ఆదివారం కొరకు నువ్వు శనివారమే సిద్ధపడాలి, శనివారమే సిద్ధపడాలి. అన్నిటి విషయంలో సిద్ధపడాలి. సిద్ధపడటం మీన్స్ ఏంటంటే, పోయిన వారం నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, అందరూ చూశారు కాబట్టి ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదా పోయిన వారు ఈ షర్ట్ వేసుకున్నాను కాబట్టి అది అందరూ చూసుకుంటారు, ఈ షర్ట్ వేసుకోవాలి, నేను ఈ చీర కట్టినాను. ఈ సెట్టింగ్ కాదు, మేకప్ సెట్టింగ్ కాదు. బైబిలు, అలాగే కానుక, అలాగే ప్రార్థన. అయ్యా రేపు ఉదయం చర్చికి వెళ్ళాలి అనుకుంటేవండి, నాకు కడుపు నొప్పి రాకూడదు, నాకు కాళ్ళు పేకకూడదు, నాకు తలనొప్పి అనేది ఇబ్బంది పెట్టకూడదు, మేమందరూ కూడా వాక్యం అర్థం చేసుకునే జ్ఞానం మాకు ఇవ్వాలి, నిద్రమొత్తం ఆవరించకుండా ఉండాలి, మమ్మల్ని దర్శించండి, నీ ప్రభు బలంలో మేము పాల్పొప్పులు పొందాలి, అయ్యా మా అర్పణ మీరు అంగీకరించండి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆయన గుమ్మములోనికి మనం ఏం చేయాలి? ప్రవేశించాలి.
ఆదివారం అతిథులను పిలవకూడదు, ఆదివారం ఎంగేజ్మెంట్లు పెట్టుకోకూడదు, ఆదివారం ఇంకా ఇల్లు మారటాలు బూజు దులపటాలు పెట్టుకోకూడదు. స్టూల్ మించి పడిపోతావు ఆదివారం. అందుకే నువ్వేం చేయాలంటే ఎవరు రాలేదో వాళ్ళని చూడాలి, వాళ్ళని కలుసుకోవాలి, పలకరించాలి, లేకపోతే కరపత్రులు పంచాలి. కరపత్రులు పంచే పరిస్థితి లేకపోతే ఇల్లుని దర్శించాలి. రకరకాల ప్లానింగ్లు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు సమస్య అంటే మీరు ఎలా చెప్పుకోవచ్చు మనసులో, మాకు ఆదివారం సెలవు అండి, మాకు మనుషులు అందుబాటులో ఉంటారు, మా సామాను మూట కడతారు, మా సామాను ఆ లారీకి ఎక్కిస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, అందరూ అందుబాటులో, మగవాడు అందుబాటులో ఉంటాడు మీరు చెప్పొచ్చు. వాస్తవమే, అది కాదంటలేదు. ఎంగేజ్మెంట్ మీరు పెట్టుకోవచ్చు. అయితే మీరు శనివారమే ఒళ్ళు వారం చేసుకుంటారుగా, శనివారం మీ ప్రయాణ కాటికి ముందు కట్టేస్తారు కదా, ఆ శనివారమే అలిసిపోయి ఆదివారం కొట్టేస్తారుగా, అసలుకి దెబ్బ అవుతుందిగా. అందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు, దెబ్బ తగిలేదే. అది అన్నమాట. ఒక ప్లాన్ చేసుకోవాలి. ప్రార్థనకు ఆటంకం కలగకూడదు, ఆరాధనకు ఆటంకం కలిగే పనులు ఏది కూడా ముందు రోజు పెట్టుకోకూడదు. దీనిలో చాలా విషయాలు ఉంటాయి. ప్రయాణాలు కూడా పెట్టుకోకూడదు. 34వ కీర్తన చదవండి, మొదటి వచనం. 34వ కీర్తన మొదటి వచనం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఏమన్నాడు అక్కడ? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట, నిత్యము ఆయన కీర్తి నా నోట్లో ఉంటుంది. రాజుబాబు గారు ఇంకో పాట పాడారు, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును, రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, ద్రోహినైన నాకై దాహముగొన్నావే, ఊహ కందదయ్యా, ఊహ కందదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును. పరిశుద్ధులు కూడుకునే స్థలం అంటే ఇది. పరిశుద్ధులు కూడుకోవటమే కాదు, ఆగిన వారిని పురుకొల్పే సమాజం ఈ సమాజం. పౌలు గారు చెప్తారన్నమాట. పరిశుద్ధులు కూడుకునే స్థలం ఇది, దేవుడికి గౌరవాన్ని ఇచ్చే స్థలం ఇది. అందుకే మీరు కూడుకునే విషయంలో ఎవరు కూడా మందంగా ఉండకూడదు, కూడుకునే విషయంలో ఎవరు లేజినెస్గా ఉండకూడదు, కూడుకునే విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. అంటే అది వ్యక్తిగతమైంది. కాబట్టి మీరు ఎవరికి వాడు అలా ప్రార్థనాపూర్వకముగా, థ్యాంక్ఫుల్గా, కృతజ్ఞతాపూర్వకముగా ఆయన సన్నిధిలోకి ప్రవేశించాలి. ఎవరు ఒత్తిడి చేయకూడదు మనల్ని, అసలు ఎవరు మనల్ని బలవంతం చేయకూడదు. నెట్టుకుంటూ వచ్చేసే పరిస్థితి అనమాట. అంటే ఏంటి నెట్టుకోవడం? మనుషులు కాదు, మనుషుల్ని ఎట్టమాకండి, మళ్ళీ పడిపోతే మళ్ళీ మీరే సేవ చేయాలి. మనుషుల్ని, భర్తని భార్య నెట్టొద్దు, పిల్లల్ని తల్లిదండ్రులు నెట్టొద్దు. నెట్టడం అంటే అది కాదు. ప్రతి విధమైన ఆటంకాన్ని నెట్టుకుంటూ, ప్రతి విధమైన శోధనను నెట్టుకుంటూ ఆటంకాలను అధిగమించాలి. ఇవి ఆటంకాలు మనకు వచ్చేది. ఉదయం జనరల్గా మీరందరూ చెప్పలేరు, కానీ ప్రాక్టికల్గా మనకు తెలుసు. ఆదివారం ఎక్కువగా చాలామందికి కడుపు నొప్పి వచ్చింది, గ్యాస్ పట్టేస్తుంది. ఐఎమ్ రైట్. కొంతమందికి ఆకలి వేస్తుంది ఉదయం లేవగానే, ఎందుకంటే రాత్రి అంతా వాడు ఉపవాసం ఉన్నారు కాబట్టి. ఎంత శోధన అంటే మామూలు శోధన కాదన్నమాట. ఏం చేయాలి అర్థం కాదు. 9 గంటలకు వెళ్దామని ఆరాధనకైనా పడుకుంటారు, 11ంటికి లెక్కుతారు. ఇంకేముంది, అయిపోయింది, ఇక మొత్తం మిస్ అయిపోయారు. ఇక ఇది చాలా ప్రమాదం. అందుకే మనకి సిద్ధపాటు అవసరం.
అందుకే మిమ్మల్ని ప్రేరేపించేది శనివారం రాత్రి మీకు ప్రార్థన అవసరం. శనివారం ప్రార్థన మీరు రాలేని కాళ్ళు పంచైపోతే, మీ కాళ్ళు వాసిపోతే ఇంట్లో కూర్చోండి, లేకపోతే మందిరానికి రావాలి. మీ కాళ్ళు ఏమైనా బండలు కట్టేస్తే ఆగిపోండి మీరు, లేకపోతే మందిరానికి రావాలి. మీరు మందిరంలో కూర్చొని మీకు అవకాశం ఉంటే ఒక గంట విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంశాలు మీకు తెలుస్తాయి. ప్రార్థన చేసే అంశాలు మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. దేవుడు చేసే కార్యాలు సాక్ష్యాలు వింటారు మీరు. అందుకే ఎక్కువగా మాట్లాడుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట ఈ విజ్ఞాపన ప్రార్థనలో. ఆదివారం ఏముంది, వస్తాము, 2-3 పాటలు పాడతాము, ఓకే, వాక్యం వింటాము, కానుకేస్తాము, హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఆఖరిలో 5 నిమిషాలు కూడా టైం ఉండదు, బర్ర అంటే వెళ్తారు. అక్కడ తాడు కట్టేస్తారు, చంద్రబాబు వెళ్తూ ఉంటాడు. అయిపోయిందా? అయిపోయింది. ఇక ఏంటి మీరు చేసేది? వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చేస్తారు తెలుసుగా? ఏం చేస్తారు? ఒక్క 2 నిమిషాలండి పక్కన వాళ్ళతో మాట్లాడి, ఆళ్ళతో మాట్లాడి, లేకపోతే అమ్మ ఒంట్లో పోలేదంటే మీరు హాస్పిటల్కి వెళ్ళారంటే మొన్న ఎలా ఉందమ్మా వాళ్ళకి మీ సొమ్మేమైనా పోద్దా? మీ ప్రెస్టేజ్, మీ కులమేమైనా పోద్దా? ఆలోచించండి. అదే కదా సహవాసం అంటే. ఒక్క 5 నిమిషాలు ఆగలేని ఎంత బలహీనమే మనం. ఏంటండి మనం చేసేది సేవ? ఏం చేస్తారు మీరు సేవ? ఒక్క ఆత్మని మీరు సంపాదించారని సాక్ష్యాలు చెప్పండి. ఇదిగోండి ఈ 4 నెలలు మేము సువార్త చెప్పామండి, ఒక బైబిల్ ఇచ్చామండి వీళ్ళకి, ఇగో ఇంతమందికి మేము ఇలా చేసేవాడండి చెప్పనివ్వండి. అలాంటి సాక్ష్యాలు మనకు కావాలి. ఇలాంటి సాక్ష్యాలు మనకు అవసరం అండి. శుద్ధపప్పు సాక్ష్యాలు మనకెందుకు? మరవరాలు శనగపప్పు సాక్ష్యాలు మనకెందుకు? అద్భుత సాక్ష్యాలు. అలాంటి దేవుడు సంతోషపడతాడు. అలాంటి సాక్ష్యాలు నిలబడడానికి మీరు స్టేజ్ మీదకి రావాలి. లేకపోతే మీరు ఆటోమేటిక్గా ఆగిపోవాలి. అది నేను చెప్పానంటే మీరు అర్థం చేసుకోండి. అయ్యో నేను ఈ వారంలో దేవుడు మహిమ కొరకు ఇలా చేశాను, ఇగో భయంకరమైనటువంటి యాక్సిడెంట్లో నేను చచ్చిపోయేవాడిని, ఇదిగో నేను బతికాను, ఇక ప్రభు కొరకు నేను జీవించాలని తీర్మానం చేసుకున్నాను పాస్టర్ గారి ముందు అనేవాడు. ఇక్కడికి ఏంటో మీరు సేవ చేసేదండి? ఏం పాటలు పడతారు మీరు? ఏంటి మీరు ఏం వాక్యాలు చెబుతారు చెప్పండి? ఏం సాక్ష్యాలు చెబుతారు? ప్రాక్టికల్ లైఫ్ ఉండాలండి. ప్రాక్టికల్ లైఫ్ ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్లో అన్నీ అనుభవించాలి. దెబ్బలు తినాలి, తన్నులు తినాలి, నష్టపోవాలి, చనిపోవడానికైనా సిద్ధం అవ్వాలి. అంతే. దాని కొరకు అందుకే 25 సంవత్సరాలు విజయోత్సవంగా ముందుకు వెళ్ళగలిగాను, ఎన్నో ఆటంకాలను అధిగమించి. అందుకే దేవుడు చెప్పాడు, హల్లెలూయా, నాగటిపై చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాలేడు అంటే దాని అర్థం అది. ఏదో ఒక గంటకి స్టేజ్ మీద అలంకారంగా డ్రామాల నుంచి చేయడం కాదు. మిగతా దినాలలో కూడా మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ దేవుడికి మహిమ రావాలి. ఎక్కడ పనిచేస్తున్నామో, ఏ అపార్ట్మెంట్లో మనం ఉంటున్నామో అక్కడ మన క్రియలు, మన ప్రవర్తన, మన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కావాలి. కనీసం గ్యాస్ బండ్ కూడా ఇవ్వలేవు. నువ్వు మాటలు చెబుతావు, చచ్చిపోతారా లేవా? అన్నం తింటాకి పిల్లలకి అల్లాడిపోతారు క్యారేజ్ కట్టుకు, లేకపోతే గ్యాస్ బండ్ సగం ఉంటుంది ఇంట్లో. కనీసం హెల్ప్ కూడా నువ్వు చేయలేవు. మళ్ళీ ఇక్కడికి వచ్చి భక్తులు లైక్ ముచ్చుకేసుకొని కనపడతావు, 100 పళ్ళు, 10 కుళ్ళు. ఏది ప్రేమ? ఏది పలకరించుకోవాలి, ఒకరొకరు పలకరించుకోవాలి. అదే సహవాసం అంటే. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని ప్రసంగాలు చెప్పి మాకు బుర్ర ఊడిపోతుంది అనమాట. రిటైర్మెంట్ కూడా రావట్లేదు మనకు. రిటైర్మెంట్ లేదని చెప్పాడు దేవుడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచ్చిన. సమాజంగా కూడుకొనుట మానకయు, సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు. ఇదే ఇప్పుడు నేను చెప్పాను చూసారు, అయ్యే హెచ్చరికలు, అదే ప్రేమతో ఇచ్చిన హెచ్చరికలు. అమ్మా, అయ్యా, ఇది మన ప్రవర్తన, ఇది మన నడవడిక, ఇది మన జీవిత లైఫ్, మన లైఫ్ స్టైల్ ఇది అలా ఉండాలి, ఇలా ఉండాలి. అప్పుడు 2 సాక్ష్యాలు టైం ఇస్తాం మీకు. చూడండి, కొందరు మానుకొనిచ్చినట్లు సమాజంగా కూడుకోవడం మానక ఒకరినొకడు హెచ్చరిస్తూ, ఆ దినము సమీపించడం మీరు చూస్తున్న కొలది మరి ఎక్కువగా అలాగే చేయాలి. ప్రేమ చూపాలి, సత్కారాలు చేయాలి, ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. హల్లెలూయా, పురుకొల్పుకోవాలి. అది మన పని. ప్రోత్సహించండి. కింద అంటాడు పుట్టినోట్లో రేపుకోండి అన్నాడు.
రేపుకోండి, రెచ్చగొట్టండి, గొడవలు కాదు. రెచ్చగొట్టండి, అత్త గొడవలు కాదు. అంటే రండి రండి రండి. ఏంటి నువ్వు ఆగిపోవడం ఏంటి? నువ్వు పాడాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఆరాధన చేయాలి, నువ్వు పరిచయం చేస్తే ఎంత అందంగా కూడా తెలుసా? రెచ్చగొట్టండి. ఏంటి సీను? ఎవరిని రెచ్చగొట్టాలి? సన్నిధికి వచ్చేవారిని. పని కొరకు పురికొల్పాలి, సేవ కొరకు పురికొల్పాలి, ఆయన సన్నిధిని అనుభవించడానికి పురికొల్పాలి. ఓకే, ఆఖరిగా నేను ముగిస్తూ 147వ కీర్తన 11వ వచనం 12వ వచనం చదువుదాం. 147వ కీర్తనల గ్రంథము 11, 12. తన కృప కొరకు కనిపెట్టువారు. మళ్ళీ ప్రారంభించమ్మా. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. బా, అక్కడ అలాగే ఉంచి వాక్యం మీరందరూ తల పైకి ఎత్తండి. చూడండి, నేను చదువుతున్నా చూడండి. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు యెహోవా ఆనందించువాడని. మందిరం నిండినందుకు కాదండు. హలో, మందిరం నిండిందని కాదు సంతోషం సంకర కొట్టుకోవడానికి. దాన్ని సంతోషించేవాడు కాదు దేవుడు. తన యందు భయభక్తులు గల వారి. ఈ సంవత్సరం వాగ్దానం కూడా చాలామందికి వచ్చినట్టు ఉంది. ఇది వచ్చిందా? మర్చిపోయారమ్మా. ఆ మొక్క ఎక్కడ ఉంది? మొక్క 31 నాటి తీసుకున్న మొక్క. అది కూడా త్వరలో ఆగిపోను కాక. ఆమెనంట్లా బైబిల్లో తీసి ప్రింట్ చేసి 37 నాటి మీకు చాలా బాగుంటుంది కదా. ఆ మొక్క ఎక్కడ? రవి గారు ఎదుగుతున్నారేంటి? లేదు. ఓకే, వెరీ గుడ్. అదేమ్మా, అది క్యాచ్ చేయాలి మీరు. అది దేవుడు తన కృప కొరకు కనిపెట్టేవారు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. 12వ వచనం చదువమ్మా. యెరూషలేమా యెహోవాను కొనియాడుము. యెరూషలేమా యెహోవాను కొనియాడుము. సియోను నీ దేవుని కొనియాడుము. ఎందుకంటే వీరికి కలిగిన దీవెనలు ఏ జాతికి కూడా లేవండి. యూదులకు కలిగిన దీవెనలు ప్రపంచంలో ఏ జాతికి కూడా లేవు. అంత దీవెనలు ఇచ్చాడు దేవుడు. మరి అన్నులమైన మనకి దేవుడు ఎంత కృపనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు. ప్రభుని బట్టి, సహవాసాన్ని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? స్తోత్రం చెప్పండి మీరు. కొంతమంది చెప్పలా? ఓకే, దేవుడు తన కృపతో మనల్ని నింపి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే సంఘముగా, దేవుని యందు భయభక్తి కలిగిన సంఘముగా, సమాజముగా కూడుకొని ఆయన కనపరిచే సంఘముగా దేవుడు స్థిరపరిచి బలపరిచి ఆస్వాదించును గాక.